హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. సో ఈ వీడియో వచ్చేసి బెంగళూరులో ఫేమస్ టెంపుల్ చిక్క తిరుపతి అని. సో అక్కడికైతే వెళ్ళాము. ఆ వీడియో ఇది వచ్చేసి బెంగళూరుకి అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది. సో ఈ వీడియో అయితే చూసేయండి. ఇంకా ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో ఇక్కడ అంతా కొబ్బరికాయలు అవన్నీ అమ్మే షాప్స్ అయితే ఉన్నాయి. మొత్తం స్టార్టింగ్లో అయితే మొత్తం షాపింగ్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే వేరే వాళ్ళ దగ్గర వచ్చేటైతే మున్నూరు అమ్ముతారు. ఇంక ఇక్కడ మనకు తిరుపతిలో నామాలు అవి పెడతా ఉంటారు కదా. సో అది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళతోనైతే పిల్లలు ముగ్గురికి అయితే ఇక్కడ గోవిందనామాలు అయితే పెట్టించాము. మేము వచ్చేసి సండే అయితే వెళ్ళాము. సో అదే వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. నార్మల్గా వీక్ డేస్ అయితే ఇంత క్రౌడ్ ఉండదు. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది దర్శనానికి. ఇదేమో లోపలికి ఎంట్రన్స్. సర్లే, ఒక అర్ధ గంట లేట్ అవుతుంది అంతే కదా. ఇంకేదేమో లోపలికి ఎంటర్ అయ్యగానే నాకైతే మనం తిరుపతికి వెళ్ళే ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఎంట్రన్స్. నాకైతే సేమ్ అదే ఫీల్ అయితే వచ్చింది లోపలికి రాగానే. తిరగచ్చు, అది తిరుగు. ఇంక ఇది వచ్చేసి గుడిలో కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ప్లేస్. మేము 2 సెట్స్ అయితే తీసుకున్నాము. ఒక్కో సెట్ కి 2 అయితే ఇచ్చాడు కొబ్బరికాయలు. ఇంకా మేము మా మరిది వాళ్ళ నలుగురం కలిసి 4 కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొట్టేసి ఇంకా లోపల దర్శనానికి అయితే బయలుదేరాము. చాలా పెద్దగా ఉంది కొబ్బరికాయలు కొట్టడానికి ఇది కూడా ఇక్కడ. మాకైతే ఒక 30 మినిట్స్ అయితే దర్శనానికి పట్టింది. క్యూ లైన్ ఇంకా దర్శనం మొత్తానికి కలిపి. ఇంకా టైమింగ్స్ అంటే మార్నింగ్ 6:30 నుంచి నైట్ 7:30 వరకు ఓపెన్ లో ఉంటుందంట ఈ టెంపుల్. ఇంకా శ్రావణ మాసం ఈ శ్రావణ శనివారాలలో అయితే మార్నింగ్ 3 నుంచి ఓపెన్ చేస్తారని అయితే చెప్పారు అక్కడ వాళ్ళు. ఇంకా మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి ఇంత క్రౌడ్ అయితే ఉంది. మా మరిది వాళ్ళు 2 months బ్యాక్ అయితే వెళ్ళారు. వీక్ డే లో జస్ట్ ఒక 10 minutes వాళ్ళకైతే దర్శనం అయిపోయిందంట. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. ఇంకా శ్రావణ మాసము వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. చూసారు, ఇదంతా పెద్ద లైన్ అయితే ఉంది టెంపుల్ చుట్టూరుగా. సో ఒక ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళినట్లుగా అయితే లైన్ పెట్టారు ఇక్కడ గుడి చుట్టూ. చూసారా, మనకి సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుంది గర్భగుడి. సో ఆ ఫీల్ అయితే వస్తుంది. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ గోవిందనామాలు గాని అవన్నీ వింటుంటే సేమ్ మనము తిరుపతిలో ఉన్నామేమో ఆ ఫీల్ అయితే వస్తుంది. మేమైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి అయితే వెళ్ళటం, ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు.
చూసారా ఇంకా వెనకదంతా ఆ క్యూ మొత్తం దాటేసుకొని మేమైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో టెంపుల్ లోకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ స్టెప్స్ కూడా అలాంటివి ఏం లేవు, డైరెక్ట్ గా ఎంటర్ అవ్వగానే క్యూ లైన్ ఉంటుంది, దాని లోపల నుంచి వెళ్ళిపోవడమే. సో చూసారా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్ళాక వీడియోస్ అవైతే అలో లేవు. ఇంకా ఇదైతే గర్భగుడి లోపల, ఇంక ఇదైతే బయటకు వచ్చిన తర్వాత, సో దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇది. ఇంకా లోపలైతే మొబైల్ అలో లేదు. ఇంకా ఈ టెంపుల్లోనే టెంపుల్ కి సంబంధించిన వాళ్ళది అన్నదానం కూడా ఉంది. సో అక్కడైతే వెయిట్ చేసాము ఒక 20 minutes, కానీ చాలా క్యూ అయితే ఉన్నింది. సో లోపలికి వెళ్ళినా తినడం కష్టం అవుతుంది అనేసి మేమైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ కొద్దిసేపు అయితే అలా కూర్చొని బయలుదేరాము. ఇంక ఇదేమో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. వెళ్ళేది వచ్చేది మొత్తం కూడా ఒకటే రూటు. ఇంకా బయట అంతా ఇదైతే షాపింగ్ సంబంధించింది. ఇంకా అక్కడ ప్రసాదానికి లడ్డు కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రసాదానికి సంబంధించినవి. ఇంకా అక్కడైతే ఒక లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాం మేము. ఇంక ఇక్కడ షాపింగ్ సంబంధించింది. నేనైతే ఇంకా ఫస్ట్ వచ్చాం కదా అనేసి పాపకైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇక్కడ. సో మేమైతే వీకెండ్ వచ్చాం కదా, వీకెండ్ కాకుండా వీక్ డే వస్తే కొంచెం దేవుని దగ్గర ఒక సెకండ్ అలా నిలబెడతారేమో అనిపించింది. అప్పుడైతే కొంచెం నెట్టేస్తా ఉన్నారు. షన్ను చేయి చూపి, అట్టే ఉండు చూపి, చేయి చూపి, చేతి చూపి. ಅವಾಗೆ ಮಾಡಿದಾಗ ఇంకా మేమైతే దర్శనం అయిపోయి ఇక్కడ బయటకు వచ్చి కారు కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాము. మేము మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అయితే వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 15 kilometers వస్తుంది అంతే ఈ ప్లేస్. ఇంకా మేమైతే అప్ అండ్ డౌన్ కి అయితే బుక్ చేసుకున్నాము కారు ఒకటేసారి. మళ్ళీ అక్కడ రిటర్న్ కి దొరుకుతాయో లేదో అనేసి ఇంకా అప్ అండ్ డౌన్ కి ఒకేసారి అయితే బుక్ చేసుకున్నాము. అదేనా వస్తుంది. ఇంకా ఇక్కడైతే రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాము. మేము స్టార్ట్ అయింది అయితే 12కి స్టార్ట్ అయ్యాము గుడికి. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 3 అయితే అయింది. మేము ఇంకా టిఫిన్ చేసి బయలుదేరి ఇంటికి వెళ్ళి అయితే లంచ్ చేసాము. సో టోటల్ గా 3 hours టైం అయితే పట్టింది మాకి. దర్శనం కానీ అక్కడ కొంచెం షాపింగ్ కానీ మొత్తం అయితే 3 hours టైం అయితే పట్టింది లోపల టెంపుల్ మొత్తము. సో ఇలా ఒక చిన్న వీడియో అయితే చేశాను మీకు చూపిద్దామనేసి. టెంపుల్ అయితే చాలా బాగుంది. వెళ్ళాలనుకుంటే బెంగళూరులో ఉండేవాళ్ళు తప్పకుండా అయితే వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.